అరే విన్ని అసలు అందంగా ఏడుస్తుంది ఏంది బొర్రి ఊరి ఆ? నమస్తే దోస్తులు, హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ ప్రవీణ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి, దేవుడి దయ వల్ల. సో ఈరోజు సండే, అమ్మ వాళ్ళ చర్చికి వెళ్తుంది. సో నాన్న ఉంటాడు కాబట్టి యాజ్ యూజువల్గా మేము ఈ వారం కూడా చర్చికి వెళ్ళట్లేదు. అసలు వాస్తవానికి ఈరోజు మేము ఫాస్టింగ్ ఉండి తండ్రి సన్నిధి చిలకలూరుపేట అక్కడ ప్రైవేట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. బట్ ఇంట్లో నాన్న ఒక్కడే ఉంటాడు కాబట్టి కుదరలేదు. పోయినసారి లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, బాగుంది. సో ఈసారి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. చూద్దాం, టైం బాగుండాలి కదా మన అందరికీ, అందుకని వెళ్ళట్లేదు. సో ఈరోజు మామూలుగా పొద్దున్నే లేవగానే నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఈ టీ కాఫీలు తాగకూడదని. సో టీ కాఫీలు తాగటం వల్ల అంత హెల్దీ ఉండదు. అంటే షుగర్ వేసుకోవద్దు, వాళ్ళు తాగినా కానీ షుగర్ లేకుండా తాగాలి. అలా అయితే ఓకే, బెటర్, బాగుంటుంది. ఎందుకంటే అందులో కెఫెన్ అనేది ఒకటి ఉంటుంది, అది మరీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, తక్కువగా తీసుకోవాలి. కెఫెన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తాగే టీ కాఫీల్లో వాటిలో సో మనం వాటిని తీసుకోకూడదు, అన్హెల్దీ. బట్ కొంత మేరకు తీసుకుంటే హెల్దీగానే ఉంటుంది. అది కొన్ని టయాల్లో కెఫెన్ కూడా కొంచెం బాడీకి ఉపయోగపడుతుంది. కొంతమంది డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు టీ తాగాలి అని చెప్పేసి, బట్ షుగర్ లేకుండా తాగితే బాగుంటుంది. సో టీ బదులుగా నేను చెప్పాను కదా, మేము ఇంతకుముందు ఎలా వెయిట్ లాస్ అయ్యాను ఏంటనేది మీకు అది చూపిస్తాను, చూడండి. ఇదిగోనండి, నేను మళ్ళీ ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఒక 1 or 2 months తాగుదాం అని చెప్పేసి వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను మళ్ళీ కొంచెం. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా, బాగుంటుంది. వెయిట్ లాస్ అయితే మంచిది, బాడీ ఎప్పుడైనా మనం ప్రతిదానికి సహకరిస్తుంది బాడీ మనకి. సో మనం వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి పెట్టుకున్నాను. మళ్ళీ ఒక 2 months అట్లా మళ్ళీ ఒక 2-3 months వాడదాము. సో ఫస్ట్ ఇంక ఇది మనం ఎలా తాగాలి, అసలు డైట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మామూలుగా మన నీళ్లు వేడెక్కినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లాంటి గాజు గ్లాసులు తీసుకోవాలి. గాజు గ్లాసులు తీసుకొని ఉంచాలి. దీంతో 2 స్పూన్లు వేసి 2 స్పూన్లు వేసుకోవాలి మనం. ఆ వేడి నీళ్ళు ఉన్నాయే, ఆ వేడి నీళ్ళు ఇంక అందులో పోసుకోవాలి. మనం గాజుయే వాడాలి, మామూలు నార్మల్ మన స్టీల్ గ్లాసులు అట్లాంటివి ఉంటాయి కదా, స్టీల్ అవి వాడద్దు. లేదంటే ఇలాంటి పింగాణి ఉంటాయి కదా, సో ఇలాంటి పింగాణి అయినా వాడుకోవచ్చు. అప్పుడు మేము వాడినప్పుడు కంపెనీ నుంచి మాకు చాలా వచ్చినాయి ఇవన్నీ అయ్యాయి. ఇది వచ్చేసి స్కిన్ బూస్టర్ అంటారు, బాగుంటుంది. ఇది వచ్చేసి ఇక మన ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ వాడుతున్నాం అనమాట ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి. నిన్న నేను బజార్కి తీసుకెళ్తాను ఆ షర్ట్లోకి, బ్లూ షర్ట్లో తీసుకొని అది పరిస్థితి. మనం ఇంకా ఇట్లా తాగుతాం, ఇది తాగాలి. ఇదైతే చాలా మంచిది. ఇది ఎందుకు మంచిది అంటే, ఫర్ సపోజ్ మనం బిర్యానీ తిన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఉంటే ఎంతసేపటి వరకు మనకి చేతికున్న స్మెల్ ఉంటుంది? దాదాపు ఒక 3 hours లేదంటే ఒక 2 hours, లేదు మినిమంగా ఒక 1 hour అని ఉంటుంది. మరి ఈ 1 hour స్మెల్ ఉందంటే మన కడుపులోకి వెళ్ళిన ఆ బిర్యానీ ఫ్లేవర్ కానీ, ఆ మసాలా కానీ, ఆయిల్ కానీ మన పేగుల మధ్యలో ఎంతవరకు స్టాక్ ఉంటుంది అదంతా క్లీన్ అవుతుంది కదా. మరి ఇప్పుడు ఈ చెయ్యి క్లీన్ చేయాలంటే మనం సోపు ఏదో ఒకటి పెట్టి, హ్యాండ్ వాష్ ఏదో పెట్టి క్లీన్ చేస్తేనే ఆ జిడ్డు పోద్ది. ఫస్ట్ మన చేతికి ఉన్న జిడ్డు పోయి ఆ స్మెల్ పోయింది. కడుపులో పోయిన ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో, ఆ బిర్యానీ సంబంధించిన మసాలాలు కానీ, ఆ వేస్ట్ ఆయిల్ అదంతా కానీ అలాగే కడుపులో ఉంటుంది కదా, దాన్ని ఇది క్లియర్ చేస్తుంది. ఇది హ్యాండ్ వాష్ లాగా అనమాట. ఇది హ్యాండ్ వాష్ లాగా మన పేగుల చుట్టూ ఉన్న దాన్ని కానీ, ఆ వేస్ట్ ఫ్యాట్గా మారేదాన్ని కానీ దేన్నైనా క్లీన్ చేసేసి యూరిన్ రూపంలో బయటికి తెస్తూ ఉంటుంది. అది దీనివల్ల ఉపయోగం చాలా మంచిది. ఇది
కొన్ని ఎసెన్షియల్ ద్వారా తయారైంది అనమాట. ఇది కొన్ని వేర్ల లోపల, వేరుతో తయారు వేరు, వేరులో నుంచి తీసుకున్న ఎసెన్షియల్ ద్వారా తయారైంది వేరు. సో దాని ద్వారా తయారైతే సో ఇది మన దాకా వస్తుంది అనమాట. ఇది మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. దీన్ని అమెజాన్ అడవుల్లో దొరికే మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కల ద్వారా తయారు చేస్తారు అని విన్నాం. సో ఇది తాగటం వల్ల చాలా మంచిది. ఇందులో ఫ్లేవర్స్ కూడా 7 ఉంటాయి. 7 ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో. మనకి ఇష్టమైన ఫ్లేవర్ని ఎంచుకోవచ్చు. ఇది ఇట్లా పట్టుకొని పొద్దున పూట సాయంత్రం పూట నేను ఇది గురికి తాగేటప్పుడు జనాలు చూసి ఇడేంద్ర పట్టపగలు తాగుతున్నాడు అనుకునేవాళ్ళు, బీరు తాగుతున్నారు అనుకునేవాళ్ళు. దీని మీద నొరగ వస్తుంది కదా, ఇందాక నొరగ చూసినట్టున్నారు. నొరగ వస్తుంది పోయిగానే, వేడి నీళ్ళు ఇట్లా పోయిగానే నొరగ వచ్చింది. ఆ నొరగ ఇట్లా పట్టడం వల్ల, కనపడటం వల్ల అది అనుకునేవాళ్ళు బయట కూర్చొని ఇదే సేమ్ సమ్మర్ టైం. ఇది కూడా అందరు చూసుకుంటూ పోయేవాళ్ళు. చాలా వేడికి చల్లదనంగా తాగుతున్నాడు పాపం అనుకునేవాళ్ళు. బాగుంటుంది. సో ఇంకా తాగేసి ఏంటి షేక్, నెక్స్ట్ షేక్ తీసుకొని ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. షేక్ తాగాలి. సో మనకి పక్కన చర్చి ఉంది, చర్చి స్టార్ట్ అయింది. మనం మాట్లాడే వాయిస్ వినపడదు. మామూలుగా అయితే మిగతా వీడియో ఏం చేస్తాం అనేది మనం చూద్దాం, ఓకేనా? పాడు చేయమాక, మంచిగా పిచ్చి పిచ్చి గీతలు గీయొద్దు. నిన్నేగా కొన్నాం, లైన్ దాటకుండా వేయాలి, సరేనా? ఏ మంచిగా ఏ చూపి గ్రీన్ నిన్నే వేసేసా. చేయదు, చూపి చూసి అది ఎట్టుందా, నువ్వు వేసింది ఎట్టుందో చూసుకో ఒకసారి. పిచ్చి పిచ్చిగుంది, పిచ్చి దానిలాగే ఉన్నావు నువ్వు కూడా. ఏం కావాలి నీకు టిఫిన్? ఏం టిఫిన్ చెప్పు. మా విన్ని చూసారా, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? పిచ్చి దాడి లాగున్నావు అన్న. ఏం టిఫిన్ కావాలి? అరే విన్ని అసలు అందంగా ఏడుస్తుంది ఏంది? బొర్రి ఎంత అసలు ఇంత బ్యూటిఫుల్గా ఏడుస్తుంది. అసలు ఏడవటంలో ఇలా కూడా ఏడుస్తారా? మో ఊరి ఇన్ని వంకలు తిప్పుతుందిరా మూతి ముక్కు. పిచ్చిది కాదంట, ఇన్ని మంచిదేనంటలేండి. సారీ విన్ని, సారీ విన్ని. సారీ విన్ని, నా సారీ నీకేం వద్దా? సరేలే. అవును, నువ్వు అన్ని తిడితే అది ఏడవదు, నువ్వు అన్ని కొట్టినా ఏడవదు. నేనేమన్నా ఒక్క మాటే కదా అన్నానింది. నేను రోజు కొడతా తిడతా కాబట్టి దానికి అలవాటు అయిపోయింది. ఇది నన్ను ఎప్పుడు తన్నిద్ది, కొట్టిద్ది, ఏమన్నా చేసిద్ది. ఇది అంతేలని లైఫ్ తీసేస్తుంది. నువ్వు దాన్ని ఎప్పుడు ఏమనవు, ఒక్క మాట కూడా అనవు. నువ్వు ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి అంటే అది అలా ఏడిసిద్ది అనమాట. అంతే తేడా. ఏం సూపర్ వేస్తున్నావే, భలే వేస్తున్నావే. ఏది చూడు ఒకసారి, చూడు ఒకసారి. ఇంకా మాట్లాడదు. పూరి తెమ్మంటావా? ఏం కావాలి టిఫిన్? దానికి పూరి తీస్తా. పూరి, అట్టు ఇడ్లీ,
ఏం కావాలి? టిఫిన్ కొట్టే పెట్టమంటావా లేకపోతే చెప్పు నీకోసం టిఫిన్ కొట్టు పెడతా. ఆ ఆ, హాయ్ చెప్పు మరి విన్ని. అందరు లేదు. సరే ఓకే మరి. పక్కన మనకి సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అంటే ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం అవన్నీ క్లియర్ చేసుకోవాలి కాబట్టి సో లంచ్ ప్రిపేర్ చేస్తుంది, నాన్నకి రెడీ చేస్తుంది. చూద్దాం మరి. ఓకే, మన బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను. మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్టే. ఇదే మన బ్రేక్ఫాస్ట్. చెప్పాను కదా, ఆ ఎఫ్రెష్ ఏదైతే ఉందో అది తాగిన తర్వాత మనం ఇట్లాంటిది, ఇది షేక్ మేట్ అంటారు దీన్ని. ఇదంతా షేక్ మేట్. ఇది షేకర్ కప్పు. దీని లోపల స్ప్రింగ్ ఉంది చూడండి. సో ఈ స్ప్రింగ్ ఉంటది. ఇది 250 ml వాటర్ పోసుకోవాలి మనం. ఆల్రెడీ నేను 250 ml అంటే ఇక్కడ వరకు నేను పోసేసి పెట్టుకున్నాను వాటర్. మళ్ళీ మళ్ళీ చూపించటం ఎందుకని. సో వీడియో లెంత్ అవ్వకూడదు కదా. సో లెంత్ అయితే మన వీడియో చాలా మంది ఎందుకనో చూడట్లేదు. ఒక 10 minutes 15 minutes వరకు అయితే చూస్తున్నారు. సో మనం ఇక్కడ వరకు 250 ml పోసుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం వేసుకోవాలో చెప్తాను. సో ఇది వచ్చేసి షేక్ మేట్ అంటారు. ఇది మనకి పాల బదులుగా అన్నమాట. మనకి పాలు పోసుకొని కూడా చేసుకుంటారు. సో మనం ఏంటంటే ఇది పౌడర్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని తీసుకుంటున్నాము. సో ఇది వచ్చేసి మనకి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా తీసుకొని 2 స్పూన్లు వేసుకోవాలి ఇందులో. 1 ఇలా 2 స్పూన్లు వేసుకోవాలి మనం దీంట్లో. దీని తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి ప్రోటీన్ పౌడర్. దీన్ని మనం సేమ్ అలాగే 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది బాగా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఈ ప్రోటీన్ వేసుకోవాలి మనం. ఇది కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ F1. ఇది ఫ్లేవర్స్ ఉంటాయి దాదాపు. ఇందులోనే 9 ఫ్లేవర్స్ ఉంటాయి. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవరు. దీనివల్లే మన షేక్ అంతా రెడీ అవుతుంది. ఇందులో కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి 3 స్పూన్స్ వేసుకోవాలి మనం. ఇది వచ్చేసి 3 స్పూన్స్. ఈ 3 స్పూన్స్ వేసుకొని ఇది మనం షేక్ చేసుకోవాలి. చాలా మంచిది ఇది. దీనివల్ల హెల్త్ బాగుంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా మూత పెట్టేసి ఇక మనం దీన్ని షేక్ చేయాలి. ఇలా బాగా షేక్ చేసుకుని ఇలా షేక్ అవ్వాలి, పూర్తిగా కలిసిపోవాలి. చూడండి మనకు ఫ్లేవర్ కూడా బయటకు వచ్చింది. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇంకా దీన్ని మనం తాగేయాలి. దీన్ని తాగేసిన తర్వాత మళ్ళీ 250 ml వాటర్ తాగాలి. దీని తర్వాత ఇక డే మొత్తం మీద మనం వాటర్ తీసుకుంటా కూడా ఉండాలి. మళ్ళీ ఎలా తీసుకోవాలంటే మనం 20 kgs వచ్చేసి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 80 kgs ఉన్నాను అనుకోండి, 4 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఒక 60 kgs ఉన్నానంటే 3 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవాలి. సో ఇలా ఈ షేక్ ని మనం తాగుతా ఉంటే కావాల్సిన విటమిన్స్ మినరల్స్ బాడీకి వస్తుంది. సో ఎక్కువ క్యాలరీస్ ఉండదు ఇందులో, చాలా లో క్యాలరీస్. ఒక 200 నుంచి 250 లోపులోనే, మాక్సిమం 200 వరకే క్యాలరీస్ వస్తాయి. మనకి డైలీ వచ్చేసి ఒక 1800 క్యాలరీలు కావాలి. సో మనం అలా మనకు కావాల్సిన అన్ని క్యాలరీస్నే తీసుకుంటా మనం బాడీని మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. అందుకని తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ని తీసుకుంటాం, మన బాడీని మెయింటెనెన్స్ చేసుకోవాలి. సో ఈ వీడియో అయితే మరి ఇంతవరకేనండి. ఎక్కువ ఉన్నా కానీ మనకి ఆటోమేటిక్గా వ్యూస్ తక్కువగా వస్తూ ఉంటాయి. పెద్ద వీడియో అని చెప్పేసి చూడట్లేదు. సో ఇంతవరకే వీడియో పెట్టాలనుకుంటున్నాను. సో మధ్యాహ్నం నుంచి ఇంకొక వీడియో తీస్తాను. అది లంచ్ ఎంత తినాలి, ఏ క్వాంటిటీలో తినాలి అనేది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి. మీరు చేసే లైక్సే మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తాయి, మా వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి మాకు కూడా కొంచెం ఆసక్తిగా ఉంటుంది. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఉంటా దోస్తులు.